అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదర భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు డిసెంబర్ 30. ఈరోజు వాక్య భాగము, దేవుడు ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. రూబేను అనగా యెహోవా చూచెను, లేక యెహోవా నా శ్రమను చూచియున్నాడు అని అర్థము. ఆదికాండము 29వ అధ్యాయము 32వ వచనం. నీకు కలిగిన శ్రమలు, బాధ, దరిద్రత మరియు పరీక్షల నుండి ఆయన నిన్ను తప్పించునని నీ హృదయమునందు విశ్వసించుము. మనుషుల కనికరము కొరకు ఎదురు చూడకుము. నీ బాధల్లో ఎట్లు నిన్ను ఆదరించి నీ కష్టముల్లో ఎట్లు సహాయము చేయవలెనో ప్రభువునకే తెలియను. ప్రభువు నీ శ్రమలన్నిటినీ చూచునట్లుగా నీవు అనుమతించవలెను. పౌలు అత్యధిక శ్రమలను పొందెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి 10వ వచనం వరకు. అతన్ని ఆదరించుటకు ఎవరునూ లేరు. అతడు శక్తికి మించి అణచబడెను. వాస్తవముగా బ్రతుకుదునను నిరీక్షణ అతనికి లేదు. అప్పుడు దేవుడు వచ్చి అతన్ని కాపాడి విడిపించెను. అందువలనే ఇతరులను నేను ఆదరించగలను అని తనకు తానే చెప్పాను. దుఃఖపడు వారికందరికీ ఎట్లు సహాయం చేయవలెనో తెలుసుకొనవలనని దేవుడు పౌలు జీవితంలో శ్రమలను అనుమతించెను. నీకు శ్రమలు వచ్చినప్పుడు నీవైతే దేవునికి విరోధంగా సనుగుచు ఇట్లు చెప్పుదువు, ప్రభువా, నీకు విరోధముగా నేను ఏ తప్పు చేయలేదు. మరి ఎందుకు ఈ బాధలను నా జీవితంలో అనుమతించితివి? అయితే ప్రభువు ఈ శ్రమలన్నిటినీ పాపమునకు శిక్షగా పంపించటలేదు గాని నీవలే అక్కర్లో ఉన్న వారిని ఆదరించుటకు నీకు తర్ఫీదునిచ్చుచున్నాడు. కష్టములు, శ్రమలు, హింసలన్నిటి ద్వారా ప్రభువు మనలను పరలోక పిలుపుకై సిద్ధపరుచున్నాడు. వీటన్నిటి నుండి మనము ఆత్మీయముగా బలపరచబడదామని మనకు తెలియను. ఉదాహరణకు, ఎత్తైన కొండలపై బలమైన గాలి వలన బలమైన ఎత్తైన చెట్లు పెరుగును. అదేవిధముగా తుఫానుతో కూడిన జీవితము అనగా హింస కానీ, బాధ కానీ, దారిద్ర్యం కానీ, పరీక్ష కానీ, రోగము కానీ, ఒంటరితనము కానీ, కుటుంబ కలహము కానీ మనలను శిక్షించుట కొరకు కాదు కానీ ఆయన మనలను ఆత్మీయంగా బలపరచుటకే అనుమతించును. నేను రక్షించబడిన తర్వాత నాకు కలిగిన బాధలన్నిటిని బట్టి నా హృదయపూర్వకంగా నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లించితిని. 1927వ సంవత్సరం నుండి 1935వ సంవత్సరం వరకు ప్రభువు నా జీవితంలో అన్ని విధములైన శ్రమలను అనుమతించెను. వాటన్నిటిని బట్టి నేను ప్రభువుకు కృతజ్ఞుడను. ఆయన నాకు కృపనిచ్చాను. నేను ఎప్పుడైనను సనిగినట్టు నాకు గుర్తు లేదు. ఇది దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళిక అని నేను నమ్మితిని. ఆ దినముల్లో ఆయన నాకు ఎన్నో ఆత్మీయమైన పాఠములను బోధించి ఆయన నాకు నిజముగా ఎంతో ప్రశస్తముగా అయ్యాను. మనము ఇవన్నీ ఏ పుస్తకమును చదువుట ద్వారా లేక కళాశాలకు వెళ్ళుట ద్వారాను నేర్చుకొనలేము. ప్రభువు నీ శ్రమల్లో నిన్ను చూచెనని జ్ఞాపకముంచుకొనుము. నీవు ఆదరణ పొంది దేవుని హృదయమునకు ఎంతో సమీపముగా తీసుకుని రాబడదువు.
అప్పుడు నీవు వారిని ఆదరించుట ద్వారా ఇతరులను సేవించగలవు. ప్రైజ్ ద లార్డ్.